ఇది ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్. మీరు కనుక ఫస్ట్ వీడియో చూడకపోతే లింక్ చేస్తున్నాను, దాన్ని చూసేయండి. దాని తర్వాత ఈ వీడియో మీకు అర్థమవుతుంది. పైన క్లిప్ పెట్టుకుని ఉంచుకున్న హెయిర్ మొత్తాన్ని తీసి రబ్బర్ బ్యాండ్ సెక్యూర్ చేసుకుంటున్నాను. తర్వాత రబ్బర్ బ్యాండ్ని టైట్ చేసుకుని ఫ్రంట్కి కొంచెం హెయిర్ని లాక్కోవాలి. అప్పుడు పఫ్ పెట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. ఈ థ్రెడ్ని గుర్తుపట్టారా? ఇది బ్లౌజెస్కి వెనకాల వేసుకునే థ్రెడ్ అనమాట. దీన్ని పైన పోనీకి కింద నాట్ వచ్చేలాగా టై చేసుకోవాలి. దీన్ని రబ్బర్ బ్యాండ్ పైకి కట్టుకోండి, బికాజ్ అది కిందకి జారిపోకుండా ఉంటుంది. తర్వాత ఆ పోనీ హెయిర్ మొత్తానికి వీడియోలో చూపిస్తున్నట్టు ట్విస్ట్ చేయండి. థ్రెడ్ని కొంచెం దగ్గరగా ట్విస్ట్ చేసుకుంటూ రండి హెయిర్ చివరి వరకు. ఆ తర్వాత చివర్లో ఒక చిన్న నాట్ వేసుకోండి, ఆ థ్రెడ్ అనేది ఊడిపోకుండా. ఈ హెయిర్ స్టైల్కి స్పెషల్ యాక్సెసరీస్ ఏం అవసరం లేదు, మీకు ఈజీగా అవైలబుల్గా ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి వేసేసుకోండి. 3 ఓపెన్స్ తీసుకుని పైన ఉన్న జడని కింద ఉన్న జడలతో జాగ్రత్తగా పైరప్ చేయండి, అంటే అటు ఇటు కదలకుండా ఉండేలాగా పెట్టుకోండి. మన హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.